అందరికీ నమస్తే. అందరికీ ముందుగా తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణలో ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఒక నెలంతా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ బోనాల పండుగలో పోతరాజులు కాళ్ళకు గజ్జలు కట్టుకొని చేతుల ఇరగోలలు పట్టుకొని అమ్మవారు వెనుకొస్తూ ఉంటే పోతరాజులు ముందు నడుస్తూ ఉంటారు. ఈ పోతరాజులను చూడడానికి చాలామంది జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. కాబట్టి ఈ పోతరాజుల జీవితం సంవత్సరం అంతా ఇట్లా ఉంటుంది, ఈ ఆషాఢ మాసంలో ఇట్లా ఉంటుంది తెలుసుకుందామని చెప్పేసి రామ్నగర్ ఫైర్ పవన్ పోతరాజన్ ఇంటర్వ్యూ చేస్తున్నాం. అసలు పోతరాజు చేసినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లాంటి హ్యాపీగా ఉంటుంది, ఎట్లాంటి మంచి ఉంటుంది, ఎట్లాంటి చెడు ఉంటుంది, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఆలస్యం ఎందుకు అన్నను పరిచయం చేసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? హ్యాపీ అన్న. ఇప్పటి వరకు అయితే హ్యాపీ. బోనాల పండుగ దగ్గరకు వస్తుంది కదా అన్న, ఎట్లా అనిపిస్తుంది? దగ్గరకు వస్తుందంటే అదొక ఉత్సాహం. ఎప్పుడు స్టార్ట్ అయితే అని వెయిటింగ్లో ఉంటాం. అంటే ఆ అమ్మవారు అట్లా అప్పుడు మేము నియమాదాలు అంటే మొత్తం ఫాస్టింగ్ ఇవన్నీ చేస్తుంటాం కదా, దాని గురించి వెయిటింగ్ చేస్తుంటాం మొత్తం. నేనైతే అట్లనే చేస్తా, ఎందుకంటే భక్తితోనే 5-6 ఆర్డర్స్ ఫాస్టింగ్ మీదనే వేస్తా. అందుకని అమ్మవారు ఉందని చెప్పి చాలా వెయిటింగ్ చేస్తాను నేను, ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాను? నేను ఏమంటే అన్న ఇప్పుడు 10th ఇయర్. 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు. అంటే చాలా మంది కొందరు ఫ్యాషన్ కోసం, కొందరు మొక్కు కోసం ఇస్తారు. ఇంకా కొంతమంది ఏంటంటే వంశపారపర్యంగా వచ్చింది ఉంటుంది. అట్లా మీ వంశపారంగా లేదన్న, మమ్మీ సైడ్ లేదు, డాడీ సైడ్ లేదు. ఎట్లా వేసిరన్న ఫస్ట్ పోతరాజు? ఫస్ట్ నాకంటే ఈ బోనాల పండుగ, అమ్మవారి గురించి ఇవన్నీ చాలా ఇష్టము. ఫస్ట్ ఏం చేస్తుండే, ఇలాంటి పండుగలు వస్తే మన ఇంటికాడ బస్తీలా స్కూల్ లైఫ్లో అలాగే మేకప్ వేస్తుండే, చిన్నగా మేకప్ వేసి అట్లా వాళ్ళతో ముంగట తాగి తొట్టాలలు చిన్న తొట్టాలలు తయారు చేసి పలారం వంటి చిన్నవి తయారు చేసి అట్లా ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎట్లా వచ్చిన అంటే 10th పాస్ అయితే మొక్కిన. 10th పాస్ అయితే అమ్మ నీకు తమ్ముని లేక వేషం వేస్తా అని. అంటే మనం అంత క్లేవర్ స్టూడెంట్ కాదు, పోతే అని చెప్పి ముందే తెలుసు. ఇంకా అమ్మవారికి అట్లా మొక్కిన. కానీ దేవుని దయ వల్ల మమ్మీ ట్యూషన్ పెట్టించింది. అమ్మ దయ వల్ల పాస్ కాగానే మమ్మీని అడిగిన, అడిగితే మా ఇంట్లో ఎవరికి లేదు నాన్న, వద్దు, మమ్మీ సైడ్ లేదు, డాడీ సైడ్ లేదు, ఇప్పటిదాకా వద్దు అసలు వేషం అన్నది. అంటే 2-3 అమ్మవారికి వచ్చేటోళ్ళకి అడిగింది, మళ్ళా వేద పండితులను అడిగింది. అడిగితే వేయమని చెప్పారు. అమ్మవారు ఒక టైం ఇస్తుందంట. ఆ టైము ఆల్రెడీ ఆయన గురించే వెయిట్ చేస్తున్నామని చెప్పి అమ్మవారు చెప్పిందంట. అంటే అమ్మవారు వచ్చేటోళ్ళు, ఆయన అంత మంచిగా ఉంటాడు, అంత సేవ చేస్తాడు, కాబట్టి ఏం కాదు, మీకు ఎవరికి ఏం అడ్డకం రా అంటే మమ్మీ నీ మీద వదిలేస్తున్నా, నా కొడుకు అది ఈ రోజున వచ్చి చచ్చినా బతికినా నువ్వే తీసుకురావాలో వేషం వేసినా అని చెప్పి వదిలేసింది. నాకు వదిలేసిన తర్వాత అప్పుడు కూడా నాకు టైం ఇవ్వలేదు. నీ బాడీ లేదు, బక్క ఉన్నావు, వేషం వేస్తే సెట్ కాదు రా, నువ్వు బాడీ పెంచి నా దగ్గర రా అంటే అప్పుడు ఒప్పుకుంది మమ్మీ. బాడీ పెంచినాక ఒక 6 monthsలో వర్కౌట్కి పోయి ఇంటర్లో వేసిన. ఫస్ట్ టైం పోతరాజు చేసినప్పుడు నీ ఫీలింగ్ ఏందన్న? ఫస్ట్ టైం ఎట్లుంటుంది అంటే చాలా అన్న, ఇక బ్యాండ్ షాప్ వస్తుంటుందా, మేకప్ అవుతుందా, లెన్స్ అవన్నీ పెట్టుకునే వరకు ఎప్పుడు బయటికి పోవాలా, ఎప్పుడు ఇంటికి కొట్టాలా అంటే అమ్మవారు మన మీదకి వస్తుందా ఏదో తెలియదు. కానీ అదొక శక్తి అయితే మన మీకే చాలా పవర్ వస్తుంది. ఎంత ఒక పొద్దున్నా కూడా ఎక్కలేని బలం వస్తుంది. గజ్జలు కట్టగానే అసలు కాలు ఆగాయి. ఎప్పుడు వాళ్ళ ఎంట్రీ ఎప్పుడు కొట్టేసేయాలా, ఇట్లా ఎంట్రీ కొట్టేసి మనం అమ్మవారి కాడికి ఎప్పుడు అమ్మవారి కాడికి పోయేదాకా ఫుల్ పవర్ ఉంటుంది. అమ్మవారి దర్శనం ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మెల్లగా పోతరాజు అనేది వీక్ అయిపోతాడు, సుస్థ అయిపోతాడు, బయటకు వచ్చేస్తాడు అన్న. అమ్మవారు అనేది పోతరాలకు వస్తుందో తెలియదు. కానీ గుడి వరకు పోయే వరకు మాతోనే అమ్మవారు వెంకాలు ఉంటుంది పక్క. ఆ ముందు అప్పుడు మేము నడుస్తున్నాం, మొత్తం బట్టలు ఇప్పి పసుపు రుద్దుకొని అంతా పులి మీద తిరుగుతున్నాం. ఒక్కొక్కరు ఇప్పుడు పెళ్ళి ఉంటే మన అది దాటరు, ఏది పందిరి, పెళ్లి పందిరి, అలాంటివి పసుపు రుద్దుకొని ఎన్ని గీలీలు ఉంటాయి అవన్నీ దాటుకొని పోతే ఇంకా అమ్మవారు ఉంది కాబట్టి పోతాం. పోయిన తర్వాత పోయిన తర్వాత అమ్మవారు మాకు ఒక చిన్న స్మైల్ రూపంలో కనిపిస్తుంది మాకు భక్తి చేసేటోళ్ళకి. ఎట్లా అంటే ఆడ కూర్చుంది, ఆమె ప్లేస్లో ఆమె కూర్చోబెట్టిన మేము తీసుకొని ఊరంతా తిప్పి ఆడ మంచిగా తీసుకొచ్చిర్రు నన్ను సంతోషంగా. అందరినీ అరుచుకున్నా అని చెప్పి ఒక చిన్న స్మైల్ అట్లా ఈడ బొట్టు రూపంలో కనిపిస్తుంది. మంచి పూర్తిగా మొక్కితే ఒక పొద్దు మీద వేసి ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. కానీ పెయి మీకు అయితే రాడన్న. పోతరాజు పెయి మీకు వస్తాడని చెప్తారు చాలామంది. వస్తాడంటే అమ్మవారు ఉండే ఎంకలు ఉంటే అట్లా మనకి శక్తి ఇస్తుంది కాబట్టి మనం ఆ ఫీల్ అవుతాం. ఆ ఫీల్ ఉంటుంది. ఎంత నియమంగా ఉండి ఇప్పుడు మనము అట్లా దేవుడు రావాలంటే
చాలా నియమంగా ఉండాలి. అవును. సమస్యలు మొత్తం దేవునికే కేటాయించేసాలి. ఎంతోమంది పంతులు ఇంతులు ఉన్నారు వాళ్ళు రోజు పూజలు చేస్తారు. పూజలు గర్భగుడిలా అవును. పొద్దున 4 గంటలు సాయంత్రం 4 గంటలు వేస్తారు, ఆమెను ముట్టుకుంటారు, వేద మంత్రాలు చదువుతారు. అలా గంటకు ఒక్కసారి అన్న డైలీ 8 సార్లు వచ్చిపోవాలి అమ్మవారు. అలా మీకు ఎందుకు వస్తలేదు? అంటే ఇప్పుడు నార్మల్గా అమ్మవారు వచ్చేది అందరు ఫేక్ అని చెప్తారా మీరు? ఫేక్ అని చెప్తలే అన్న, నమ్ముతా. కొంచెంమందిని నమ్ముతా, కొంచెంమంది నమ్ముతా, కొంతమంది మాత్రం కరెక్ట్. కొంచెంమంది నమ్ముతా. నేమని స్వర్ణలతకు ఉంది, ఆమె ఆషాఢ మాసంలో ఒకటే అది సిగమోగి పచ్చికొండ మీద భవిష్యవాణి చెప్తుంది. ఆమెను చాలా నమ్ముతా నేను. ఇయర్ అంతా కనిపించదు మళ్ళీ. ఇయర్ మొత్తం అసలు ఊగినా కూడా చెప్పది బయట. పరిష్కారం గురించి పోయినాం అనుకో తైదా కడుతుంది అంతే, ఆడిమట్టికే. మళ్ళీ మొత్తం ఊగి నాకు ఇట్లా అట్లా ఏం చెప్పదు అమ్మ. ఆమెను కూడా ఎందుకు నమ్ముతా అంటే అమ్మవారిని పెళ్ళి చేసుకోలేదు అక్క ఇప్పటిదాకా. మొత్తం అమ్మవారికి ఆమె లైఫ్ ఇచ్చేసింది. మళ్ళా పచ్చిగొండ మీద నించొని చెప్పంగానే గంటకే ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పింది పోయిన ఇయర్. గంటకే 2 బోగీలు కాలిపోయినాయి. సంవత్సరంలో ఏరోప్లేన్ క్రాష్ అయింది. మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ ఆటో అవి కాలిపోయినాయి కదా, బస్సులు, ఈ ఫ్యాక్టరీలు, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి చాలా. అమ్మ చెప్పంగానే అయితేనే ఉన్నాయి. 4 సైడ్ల నుంచి వర్షాలు పడి మునిగిపోతాయని చెప్పింది. పంజాబ్ మునిగిపోయింది, హైదరాబాద్ కూడా, హైదరాబాద్, విజయవాడ మొత్తం మునిగిపోలే. ఆమెను అందుకని సత్యంగా నమ్ముతా. ఆమె అంటే మీకు పరిచయం అన్న స్వర్ణలత? అక్క పరిచయం, మా అక్క వాళ్ళ గురువు. అక్క ఏడ రోడ్ మీద కనిపించిన కాలు ఆడనే చెప్పులిపి కాలు మొక్కుతా ఆమెకి. ఆమె మాట కూడా చిన్న పాప మాట లేక వస్తుంది. ఎప్పుడు ఆ భవిష్యవాణి చెప్పేటప్పుడే, ఉత్తప్పుడు అట్లుండదు. అక్క చిన్న మాట్లాడుతుంది, ఒకటే పుట్ట తింటుంది. అసలు ఇట్లా ఇప్పుడు భవిష్యవాణి చెప్పేదానికంటే ముందు ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళకి? అక్క దగ్గర సమస్య మొత్తం నియమంలోనే ఉంటుంది. అక్క మొత్తం భవిష్యవాణి చెప్పే అక్క మొత్తం సమస్య మొత్తం ఒకటే పూట తినడు. మొత్తం అమ్మవారినే జపాలు చేసుడు, అమ్మవారి మీదనే ఉంటుంది మొత్తం జ్ఞానం ఆమెకి. ఎప్పుడైనా ఒకలాగానే ఉంటుంది అన్న, అందరు లేక. ఇప్పుడు మేమన్నా సీజన్ వస్తుందంటే ఒక అయ్యప్ప మాల లేక ఉంటాం, కానీ అక్క అట్లా కాదు. మొత్తం ఆమె లైఫే ఆమెకి ఇచ్చేసింది అమ్మవారికి. మా లైఫే మొత్తం. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా తిన్నా కూడా బయటికి వెళ్ళి వచ్చిన ఇడ్లీ ఒకటే తింటుంది అంతే. తినదు అసలు, ఫుడ్డే తినదు అక్క. దేవుని మీద బతుకుతుంది మొత్తం. సేవ అంటే అట్లా అంత నియమంగా ఉంటే నమ్ముతున్నా నేను. అంత నియమంగా ఉంది కాబట్టి ఆమె మీద అమ్మవారు ఉందని నమ్ముతా నేను. ఇప్పుడు చాలామంది బిజినెస్ చేసేస్తారు, దందా చెప్పాలంటే దందా. ఇప్పుడు అంటే మెయిన్గా ఇట్లా దేవుని పేరు పెట్టుకొని పైసల కోసం, వాళ్ళ అవసరాల కోసం దందాలు చేసేటోళ్ళు మస్తు పెరిగిపోతున్నారు. దీన్ని అరికట్టకపోతే మాత్రం ఇప్పుడు ఈ రిలీజన్ పైన ఉన్న నమ్మకం, సనాతన ధర్మంకే మనకి చేతెత్తి ఉపయోగించి వస్తుంది అందరూ ఇట్లా చేస్తుర్రు అని. ఇప్పుడు ఒకప్పుడు క్రిస్టియన్స్ మనం వేసుకుంటుండే ఇట్లా అట్లా అని చెప్పి, ఇప్పుడు మనని వేసుకుంటున్నారు అందరూ. అంటే వీళ్ళ వల్లనే. ఇప్పుడు హిందూ దేవాలయాల పైన కూడా అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి కదా, దీనికి సంబంధించి మీ పోతరాజు వ్యవస్థలో ఏమన్నా స్పందిస్తామనుకుంటారా? స్పందిస్తున్నాం అన్న. ఇప్పుడు మన సఫిల్ కూడా అలా అయింది కదా అన్న, అప్పుడు అందరం పోయిండే. చాలా చేసినాం కానీ జస్టిస్ మనకు దొరకదు అన్న. మన కానే లేదు జస్టిస్. అంటే దొరికేదంటే ఉత్తరప్రదేశ్ యోగి ఆడ ఏం చేసిండన్న, మొన్న ఎన్కౌంటర్లు 48 అవర్స్లో ఎన్కౌంటర్ చేసారు. మన హిందువుని అల్లాలు చేసా అని చెప్పి తీసుకొని చంపేసారు. 48 అవర్స్లో ఎన్కౌంటర్ చేసారు అని బండి మీద లైవ్లో పోతుంటే. అట్లా స్పాట్ అయితే మన దగ్గర కూడా నమ్మకం అనేది వస్తుంది. మన కాడే లేదు. వాళ్ళని ఇంకా లోపల పెట్టి మేపుతారు. పోతరాజు ఈసారి అందరు పోతరాజులు ఒక్కలాగా ఉంటే రామ్నగర్ పవన్ పోతరాజు ఒక్కలాగా ఉంటాడు. ఫైర్ అనేది డిఫరెంట్గా, మీరు ఎవరు కూడా ఫైర్ పెట్టుకోరు. ఇప్పుడు రీసెంట్గా పెట్టుకుంటారు కానీ రీసెంట్గా కూడా పెట్టుకోనికి నాకు ఫోన్లు చేసి అడిగి మా ఇంటికాడికి వచ్చి వాళ్ళకి తయారు చేసి ఇచ్చింది నేను. చాలామంది వచ్చిరు, నేను లేకపోతే సంతన తయారు చేసి ఇస్తుండే, మా అన్న తయారు చేసి పంపించిస్తుండే వాళ్ళకి. కానీ ఇప్పుడు అది దానికన్నా నేనేంటంటే కాన్సెప్ట్ పెడతా. అంటే ఇట్లా కాన్సెప్ట్ అంటే ఈడ మన స్ట్రక్చర్ లాంటిది, ఏదైనా బొమ్మ లాంటిది, లేకపోతే స్నేక్ నోరు పెట్టి స్నేక్ నోట్లోకి వెళ్ళి ఫైర్ అట్లా
ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్ ఎట్లా పడితే అట్లా ఫైర్లు తీసేస్తారు. పోతరాజుకి కేవలం హీరోలు ఉంటుంది. నార్మల్గా జుట్టు అంటే పెద్ద ఉంది, ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ స్నేక్ ఫైర్ ఇవన్నీ లేవు కదా ఒకప్పటితో. ఒకప్పుడు లేదు, అట్లే ఒకప్పుడు లేదు అన్న. ఒకప్పుడు మనము అంటే మీరు పోతరాజుకి చాలా గౌరవం ఇస్తారు, పోతరాజుని మీరు నమ్ముతున్నప్పటికి కూడా ఎందుకు ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు మిస్టేక్స్? స్నేక్ అది ఎందుకు వేసిన అంటే చెప్తా అన్న. స్నేక్ అంటే ఇప్పుడు ఎల్లమ్మకు స్నేక్ ఉంటుంది, అదొకటి. పాము పుట్ట మనం నాగదేవత అని చెప్పి మొక్కుతాం. ఆ నాగదేవతనే నేను పెట్టుకుంటా ముంగట, నాగదేవతని చూపిస్తా పబ్లిక్కి. అంటే ఆమె జోలికి ఎట్లుంటుంది, ఆమె గర్జిస్ అంటే ఆమె కోపం ఏమంటారు, కోపం మీద ఉంటే ఆమె ఉగ్రరూపం ఎట్లుంటుంది అని చెప్పి అట్లా నోట్లోకి వెళ్ళి మంట తీసిన ఫస్ట్ కాన్సెప్ట్. మళ్ళీ మేకప్లు ఎందుకు వేస్తున్నా అంటే ఒకప్పుడు పసుపు ఉంటే వానకి చెమటకి వెళ్ళిపోతుండే, ఒరిజినల్ ఫేస్ అనేది కనిపిస్తుండే. లాస్ట్ ఇయర్ డేంజర్ మేకప్ వేసుకున్నారు మీరు. ఆ డేంజర్ మేకప్ అంటే అన్న, మనకి ఆర్డర్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మన ఆర్డర్ వాళ్ళు ఏమంటారంటే అన్న మాకు ఇది కావాలా, ఇదే మేకప్ కావాలి, ఏది ఉన్నా మేము చూసుకుంటాం అన్న అంటే వాళ్ళ గురించి మేము వేసుకోవాల్సి వస్తుంది. దేవుని కోసం కాదు, వాళ్ళ కోసం. దేవుని గురించి వేస్తాము, వేషం వేసే దేవుని గురించే. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అంతా అన్ని గజ్జలు అన్ని సామాన్ కట్టుకొని మంచి మేకప్ నీట్గా మేకప్ వేసుకొని అన్నీ చేసిన తర్వాత మంచిగా వెళ్ళారన్నా మీరు. అప్పుడు మేము ఎందుకు రాబే చేసి కూడా అని అనిపిస్తుంది. అదే లాస్ట్ మళ్ళీ వేస్తలేను ఇక. నాకు ఆల్రెడీ సంఘం నుంచి కాల్ వచ్చినాయి. కాల్ వస్తే చెప్పిన అన్న ఈ ఇయర్ నేను గెలీజ్ మేకప్ లేయా, డేంజర్ మేకప్ లేయా. ఓవర్ ఆర్డర్ వాళ్ళు చెప్పిన కూడా ఒకటే మాట చెప్తున్నా, వద్దు పై ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, డామినేట్ అవుతుంది మొత్తము, డీఫేమ్ అవుతుంది మొత్తము. అందుకని చెప్పి నేను పోయిన నా వీడియోలు చూడడం చతుర్వర్షవాజీ పెట్టిన అన్ని నీట్ మేకప్లో ఉన్నాయి, ఒక్కటి కూడా డేంజర్ పనులు గిన్లు ఏం వేయాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే చిన్న మిస్టేక్ జరిగినా కానీ అది బయటకి ఒక పర్సన్ పైన మంచి ఉన్నప్పటికీ ఒక చిన్న మచ్చ పడిపోతే అది ఎప్పటికి ఉండిపోతుంది. అదే సంగమంలో కూడా నేను ఏమనంటే అన్న డేంజర్ మేకప్ వేసినా ఓకే అన్న, సరే నన్ను పట్టుకోరు డేంజర్ మేకప్ అని చెప్పి ట్రోలింగ్ చేస్తారు ఓకే. మళ్ళీ ఒక పోతరాజు తాగి వైఎం షాప్ కాడ అన్నీ పడిపోతుండు గెలీజ్గా, మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎంత వాల్యూ అవుతుంది. టాయిలెట్ పోసే కాడనే పడిపోతారు, గోల్కొండ పోతుంటే. గోల్కొండ ఎక్కుతలేరు, గజ్జలు ఇప్పేస్తారు, గజ్జలు ఇప్పేసి మీకు ఎక్కుతారు. అది ఎంత తప్ప అన్న, విగ్గులు వీకేస్తారు అన్నీ. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏమంటారు, పాన్ డబ్బాల కాడ సీదా పోయి సిగరెట్లు తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు. మళ్ళీ అది చెప్పరా అన్న అంటే అవి నువ్వు లైవ్లో నువ్వు ఒక మన ఆర్కేపురం రాకేష్ ఉండగా మన సంఘం ప్రెసిడెంట్ అన్న అన్నాడు, లైవ్లో వస్తే పవన్ వాళ్ళని పట్టుకొని నువ్వు ఆనే కొట్టి నాకు ఫోన్ చేయి, లైవ్ ఫోటోలు నాకు పెట్టు, మేము సంఘం ఎందుకు రాము మేము, నువ్వు మేకప్ ఇట్లా వేయకు అంటే సరే అన్న వెయ్యా, ఈ ఫోన్ నేను చెప్తూనే వెయ్యా. కానీ మళ్ళీ వీళ్ళకి కూడా జర వేయనీయకూరు అన్న, లేకపోతే కొత్త వాళ్ళని వేయనీయకూరు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి బందోబస్తు అనేది తెలియదు, ఒక గురువుది తెలియదు, ఏం తెలియదు, వేషం వేసేస్తారు డైరెక్ట్. గురువు లేకుండా కూడా ఇప్పుడు చాలా మంది పోతరాజు ఇస్తూ ఉన్నారు కదా, అది కరెక్టేనా? కరెక్ట్ కాదన్న, కేవలం వాళ్ళు డబ్బుల కోసం ఇస్తారా లేదంటే భక్తి? లేదన్న, ఇప్పుడు మనతో వస్తుండు మన తమ్ముడు అని చెప్పి మనం తీసుకోతామా, ఇక తీసుకొని వస్తుండు, వచ్చి మన డ్యాన్స్ చూస్తుండు. ఇక అరే నాకు డ్యాన్స్ వచ్చేసింది, అరే నెక్స్ట్ ఇయర్ నేను కూడా వేస్తా అని చెప్పి డ్యూటీకి పోయి గిటికి పోయి పైసలు జమ వేసుకొని సామాను కొనుక్కుంటుండు. వీడే ఇక అరే మా దోసాడు ఇస్తున్నారే నేను వేసేస్తా అన్న అంటే ఫ్రీగానే, ఇక ఒక 2 years ఫ్రీగానే. ఇక మెల్ల ఆడ అంటాడు ఇంకా వేరే ఆర్డర్ వస్తుంది అన్న 5,000 ఇస్తాము. ఇక మెల్ల పైసలకు అలవాటు పడతారు. ఇక బందోబస్తు తెలియదు, అలా గురువు తెలియదు, ఏం తెలియదు, ఇక వేసేయాల. కానీ అట్లా గురువు లేకుండా ఏం చెప్పకుండా వేసే మాత్రం 6 monthsలో అమ్మవారు అంటే ఏందో చూపించేస్తుంది అన్న. 6 monthsలో వాళ్ళ ఇంట్లో ఎవరొకళ్ళు అడ్డంకాలు, వాళ్ళ ఇంట్లో పైసలు కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరొకళ్ళు చనిపోడు కానీ అచ్చుపాటు రాకపోతే అందరికి పడదన్న, అది అమ్మవారు ఒప్పుకుంటేనే పడుతుంది. చాలామంది ఇప్పుడు డ్యాన్సర్ రాగానే డ్యాన్సర్ అయ్యగానే పోతురా వేసేస్తారు, అట్లా మందు ఇప్పిస్తే వేసేస్తారు మందు తాగితే. అసలు పోతరాజుకి ఎట్లాంటి నియమ నిబంధనలు ఉండాలి అన్న? మా గురువు వస్తాది క్రాంతన్న, నేను దేవుడు అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా. ఆయనే మేడ్ బై క్రాంతన్న, గండి మైసమ్మ గుడి, ఆయనే మాకు చెప్పింది ఒకటే అన్న. 10 years కూడా మా మమ్మీ ఫస్ట్ ఇది అందరినీ ఆడుకున్న తర్వాత ఒప్పుకున్న తర్వాత అమ్మవారు ఏం అడిగింది ఆయనని, సరే నా కొడుకుని వదిలేస్తా, నువ్వు కాపాడుతావు నా కొడుకుని, మంత్రాలు ఎంతోమంది వెనకాల వాడతారు, ఎవడైనా పుల్ల కూర్చొని నువ్వు కాపాడే శక్తి ఉందంటే నేను వదిలేస్తా అన్న. అమ్మ వదిలేసే, మా మమ్మీకి తెలియదు అప్పటికి మా క్రాంతన గురించి, నువ్వు వదిలేసే అమ్మ ఏం కాదు నేను చూసుకుంటా అని చెప్పి ఆయన ధైర్యం ఇచ్చిన తర్వాత ఇట్లా కాదు బెట్ట
పోతరాజు అంటే ఆషాఢ మాసం అమాస నుంచి చెప్పులు బంద్ చేయాలను, ఒక్క పొద్దు మీద ఉండాలి, పడక బట్టలలో వండుకోవద్దు. ఆర్డర్లు అప్పుడు నువ్వేమంటారు, ఆర్డర్లు అప్పుడు కూడా ఒక్క పొద్దు మీద వేయాలా. మళ్ళీ ఏమంటారు, గెలిచి మాటలు మాట్లాడద్దు. ఆర్డర్లు అప్పుడు కూడా నువ్వు లంగోటు కట్టేది పోతరాజు వేయద్దు, లోపల లంగోటు కూడా కట్టాలి. పోతరాజు అంటే అదే పోతరాజు. లంగోటు కట్టకపోతే పోతరాజు అది పవన్ అని చెప్పి నేర్పించిండు ఆయన. నేర్పించి ఆయన ఒక మంత్రం వేసి నిమ్మకాయ మాకు బందోబస్తు ఇస్తాడు. అరే ఏమంటారు, మన పిల్లాడు మంచిగా పోయి రావాలమ్మా, ఎట్లా పోయిండి అట్లా రావాలా. ఎవరు మంత్రాడు ఎవరు పుల్ల వచ్చినా కూడా ఏం కాకుండా ఒక బందోబస్తు ఇస్తాడు. ఇది అమావాస్య రోజు ఇది 5 ఉంటుంది, చూపిస్తాయి. ఇది వేస్తాడు అమావాస్య రోజు, ఆషాఢ మాసం అమావాస్య రోజు. ఆయన పైసలు పెట్టుకొని వేస్తాడు అన్న. 300 మంది పోతరాళ్ళకి ఆయన పైసలు రివర్స్లో పెట్టుకొని వేస్తాడు. ఎవ్వరు ₹1 ఇయ్యరు. బందోబస్తుకి ₹1 తీసుకోడు. ఒక్కొక్కరు 500, 1000 రూపాయలు తీసుకుంటారు కట్నం. ఆయన నేర్పించింది మాకు అది. ఇట్లుండాలి. ఆడపిల్లలు వస్తే కూడా ఫోటో దిగానికి దూరంకి వెళ్ళి దిగాలి. కొన్ని కట్టులు ఉంటాయి కానీ అవి తెగిపోతాయి మాకు. అది మంచిగా ఉంటారు, చెడు ఉంటారు కదా, దగ్గరకు వస్తే తాకితే కూడా తెగిపోతుంది, సుస్థ అయిపోతాం. అవన్నీ ఎఫెక్ట్ అవుతుంది, సుస్థ అయిపోతాం అన్న. గుడి వారికి కూడా పోలేము. అవన్నీ నేర్పించండి మాకు గురు. ఇప్పుడు పోతరాజు చేసినప్పుడు తాగుతారని నాకు పోతరాజు చేసినప్పుడు తాగా, నార్మల్ టైంలో కూడా తాగా. నాకు డ్రింకింగ్ అలవాటు లేదు. ఉత్తప్పుడు కూడా వర్కౌట్ డైట్ అదే జుంపిచ్చి అంతే. ఇక నేను అంటే ఇప్పటివరకు లైఫ్లో ఎప్పుడు ఇప్పటిదాకా అసలు ముట్టుకోలే అన్న, ఇప్పటిదాకా ముట్టుకోలే. అందరు మా ఇంట్లో కూడా అదే షాక్ అవుతారు ఇప్పటికి. అది చిన్నప్పుడు మా మమ్మీకి మాట ఇచ్చినది. మా అన్న చిన్న ఏజ్లోనే మందు అన్నీ అలవాటు వేసుకుండు మావాడు. మా అన్న అలవాటు వేసి వాడు నాకు ఆపోజిట్. నేను ఎంత కూల్ ఉన్నానో మావాడు రివర్స్ డేంజర్. ఇక సంతోషం కొట్లాటలే. ఇక ఎవడేమో చిన్న మాట రేజ్ చేసినంటే ఆయన కొట్టుడే. అట్లా అని చెప్పి నాన్న పెద్దోడు అట్లా అవుతుండు, నో డ్రింకింగ్ అలవాటు చేసుకోవడం అంటే నీ మీద అమ్మ నీ చచ్చిపోయేదాకా నేను మందు తాగా నేను ఎప్పటికీ, అసలు అలవాటే చేసుకోనమ్మా అని చెప్పి నీ మీద కొట్టా అని చెప్పి అప్పుడు అమ్మకి మాట ఇచ్చిన. అప్పటి నుంచి ఒక్కసారి అసలు ముట్టుకోనన్నా నేను. ఇంత అన్యాయం గజ్జలు కట్టుకుంటే అందరూ అంటారా, రావు అన్యాయం గజ్జలు కట్టుకుంటావు, నేను ఒక్కటి 5 కిలో. అంటే చాలా మంది ఎందుకు తాగుతారంటే దుంకనీకి చేయడానికి, మాకు ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీ ఒకటి, పెయిన్లు ఒకటి ఉంటాయి అన్న. పోతరాజుకి శాఖ పెడితే తాగచ్చు అన్న. ఎంత అంటే ఒక మూత ఎంత. ఇప్పుడు మేకకి కొంచెం మూత ఎంత పోస్తే జలకరిస్తుంది చూడు, అట్లా ప్రసాదం లేక మన పోతరాజుకి శాఖ పోసింది ఒక మూత ఎంత తాగాలి, 1 పెగ్గు 2 పెగ్గులు అట్లా కాదు, ఫుల్ బాటిల్ ఒక పోతరాజు తాగుతుండు. అది కూడా ఎంటి కొట్టే ముందు తాగాలి శాఖ వేయంగానే. అట్లా లేదు ఇప్పుడు, ముందు నుంచి తాగుతుండు, ఎంట్రీ కొడుతుండు, డ్యాన్స్ ఆడుతుండు, మళ్ళీ బండి వెంకలు పోయి మళ్ళీ తాగుతుండు. అట్లా ఏమైపోతుంది, గుడి వరకు పోతలే పోతరాలు, మధ్యలో సోల్ట్ అయిపోయి పడిపోయే లోపల ఏమైపోతుంది, గెలిచిపోయారు గురువుకి వస్తుంది. అరే ఆ పోతరాజుని కూడా వండబెట్టేసిండు మంత్రాడు, ఏం చేతనైతే లేదు, అంకే అచ్చుపాటు వస్తలే ఎందుకు వేస్తారు అని చెప్పి పోతరాజు గెలిచిపోయారు వస్తుంది. వీళ్ళు తాగేది ఎవరు చూస్తలేరు వెనకాల పడిపోయింది కాబట్టి నెగిటివ్. ఇప్పుడు నార్మల్ పర్సన్ తాగుతాడు పడిపోరా అన్న, మళ్ళీ అలా ఆ తాగిన నచ్చలా ఎంగిల్ పెగ్గులు తాగి ఇంకా సోల్ట్ అయిపోతారు. 100 గ్లాసు ఈడు తాగుడు తాగి సోల్ట్ అయిపోయి అరే మంతాడు వండబెట్టేసాడు. అది బదలం. దేవుడు లేడు, ఈ విషయం దేవుడు ఉంటే ఈయనే కాపాడుతుండే. ఈడు తాగి పడిపోతే దేవుడు ఏం చేస్తాడు అన్న, ఒక మాట. పోతరాజు అంటే గావు పడతారు కదన్నా, గావు పట్టిరు నేను 2018లో పట్టినా అన్న. మన గావు అంటే మేక అవి కావు, సోరకాయ గుమ్మడికాయ మన జమ్నికాలు కూడా రామ్నల్లా దానికి పట్టిన శివరాజు అని చెప్పి మా బావ ఉంటాడు, ఆయన పలారం మనలకి వెళ్ళి పోచమ్మ టెంపుల్ పెద్దది ఉంది కదా ఖమ్మం లోపల, ఫిష్ మార్కెట్ ఎదురు ఆ గుడిలో పట్టిన. అక్కడ మళ్ళీ పట్టలే అన్నయ్య అప్పుడే. ఈసారి కాన్సెప్ట్ ఏందన్న, ఫైర్ శివాజీ. ఈసారి ఇక మొత్తం ఇక కొత్తదే అన్న. మళ్ళీ ఏంటంటే నేను ఇట్లా చెప్దాం అనుకుంటే కాపీ కొట్టేస్తారు, చెప్పక ముందుకే కాపీ కొట్టేస్తారు. నీకు ఇంటర్వ్యూ తర్వాత చెప్తాయి ఇట్లా కాన్సెప్ట్ ఏందని. కానీ ఈసారి 2 ఉన్నాయి కాన్సెప్ట్లు, 2 విగ్గులు లాంచ్ చేస్తా. ఒకటి గోల్కొండ మన ఇంట్లోకి వెళ్ళి తీస్తా 16 జూలై,
అప్పుడు ఒక విగ్ లాంచ్ చేస్తా, ఒకటి క్రాంతన వాళ్ళ ఇంట్లో లాంచ్ చేస్తా, లేకపోతే బల్కంపేట వెళ్ళమ్మ లగ్గం రోజు లాంచ్ చేస్తా అన్న. రెండు. డ్యాన్స్ వేయడం నేర్చుకున్నావు అన్న నువ్వు ఫస్ట్? డ్యాన్స్ అంటే అన్న ఫస్ట్ డ్యాన్స్ అనేది క్రాంతన్న నాకు, నేను ఫస్ట్ చెప్పాలంటే అన్న వేషం వేసిన తర్వాత ఓన్లీ మన బస్సి మత్తికేస్తుండే నేను, ఓన్లీ రామ్నగరే, నా బయటిది తెలియదు. ఎప్పుడైతే క్రాంతన్న, శివ, మణి, బిహెచ్డి సాయన్న, శివ అన్న, మనన్న వీళ్ళందరినీ పరిచయం చేసిండు. పరిచయం చేస్తే శివ అన్న అని ఉంటాడు, శివమణి, ఇద్దరు కమల పిల్లలు. శివ అన్న అని ఉంటాడు. ఆయన ఫస్ట్ ఆర్డర్ నన్ను తీసుకెళ్ళండి తారనాకల, ఇప్పటి గుర్తుకుంది. అప్పటి నుంచి నాకు బయట ఆడాలి అలవాటు అయింది. వాళ్ళని చూసి డ్యాన్స్ నేర్చుకున్నా. ఫస్ట్ శివమణి అన్న వాళ్ళని చూసి డ్యాన్స్ నేర్చుకున్నా. ఉన్న విషయం వాళ్ళు నాతో మాట్లాడకపోయినా దూరం ఉన్నా పడలే, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా అన్న. వాళ్ళు ఆడుతుంటే ఒకప్పుడు వాళ్ళ వీడియోలు చూసి నేను డ్యాన్స్ ఆడుతుండే. బిహెచ్డి సాయన్న ఆడే స్టెప్పులు కొన్ని నేను వేస్తాను ఇప్పటికీ. బిహెచ్డి సాయన్న స్టెప్పులు నాకు ఇష్టం ఇప్పటికీ. బిహెచ్డి సాయన్న స్టెప్పులు కూడా చూసి ఆయన దగ్గర ఆయనతో వేషం వేసి ఆయన ఎట్లా ఆడుతుండే చూసి కూడా అవి కూడా అడిగి నేర్చుకున్నాను. నన్ను ఎట్లా కాదు పవన్ ఇట్లా తిప్పాలని కూడా చెప్పిండు కొన్ని ఆర్డర్లల్లో, ఆయన కూడా నేర్చుకున్నాను అన్న. ఇప్పుడు ఒకరోజు ఆర్డర్ ఇస్తే ఎంత తీసుకుంటాను ఒక ప్రోగ్రామ్కి పేమెంట్? నేనన్నా ఇప్పుడు మన హైదరాబాద్ డేట్ వరకు ఒక ప్రైజ్ ఉంటుంది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే కొంచెం స్పెషల్గా కనిపిస్తారు కదా. నేను స్పెషల్ గజ్జల కాడికి వెళ్ళి కాస్ట్యూమ్ కాడికి వెళ్ళి ఇప్పుడు గజ్జలు కూడా చాలా మంది కొంతమంది తక్కువ కట్టుకుంటారు, మీరు ఎక్కువ 40 మొత్తం ఒక్క కాల్కి 5 kgs ఉంటుంది అన్న. దానివల్ల నాకు పేరు మస్తు వచ్చింది. బ్యాండ్ షాప్ ఇంపేది నేను ఆడితే మొత్తం గజల్ షాప్ వినిపిస్తుంది. ఒక్క ఆర్డర్కి వచ్చాన మెయిన్ డేట్కి 35,000 తీసుకుంటాను విత్ ఫైర్. నా విగ్గే 8 కిలోలు ఉంటుంది. విత్ ఫైర్ నేను 35 తీసుకుంటా. వితౌట్ ఫైర్ అయితే 25-30 లోపల తీసుకుంటా. ఓన్లీ మెయిన్ డేట్ అన్న మన హైదరాబాద్ డేట్ వరకు. దాని తర్వాత రేట్లు పడిపోతాయి. అప్పుడు విత్ ఫైర్ ఎంత తీసుకుంటా అప్పుడు 25, వితౌట్ ఫైర్ ఎంత తీసుకుంటా 15, అంతే. మనతో జోడి వేసే ట్రైన్కి అవన్నీ ఇవ్వంగా కూడా ఒక 15,000 వరకు మిగులుతాయి అన్న. అంటే ఇప్పుడు ఇద్దరికి కలిపి 35, ఒక్కరికి కాదు, ఇద్దరు కలిపి జోడి జోడికి మన 15,000 మిగులుతుంది. ఓకే అన్న, ఈసారి బోనాల పండుగ గురించి ఏం చెప్పాలనుకుంటారు మన వాళ్ళకి? ఈసారి ఒకటే చెప్తా అన్న, ఇప్పుడు కొత్త వేసేటోళ్ళకి అయితే ఒకటే చెప్తా, గురువు లేకుంటే అయితే వేయకండి. మళ్ళీ ఇంకొకటి పోతురాజ్ ఫిల్మ్ని అయితే ఘోరం ఖరాబ్ చేసేస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు 7th ఒక ఆర్డర్ ఉండే, ఆ 7th నేను 15,000 చెప్పిన. మనం కష్టపడుతున్నాం అన్న, బట్టలు ఇప్పి పసుపు రుద్దుకొని బయట తిరుగుతున్నాం అంటే పెద్ద మాట అది. అది నేను 15,000 చెప్తే ఇంకో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు 10,000 చెప్పేస్తారు. 5,000 6,000కి వేస్తాను నేను ఒక ఫుల్ బాటిల్ వేయరి. అంటే దాని గురించి వేస్తారు వాళ్ళు, మందు గురించి వేస్తారు. పైసలు అవసరం లేదు వాళ్ళకి. మందు మన పెళ్ళైన పిల్లలు ఇప్పుడు బయటకు పోయినామంటే మినిమం ఒక 5,000 సంపాదించుకొని రావాలి ఇంటికి, మన పిల్లలు ఉన్నారని చెప్పి అది చూస్తాం. వాళ్ళు యూత్ ఏం అర్థమైతే వాళ్ళకి ఇంట్లో అందరు తెచ్చి పెడతారు, మందు ఒకటి సెట్ చేసుకోవాలా, వేషం వేసేయాలా, అంతే. అట్లా చేస్తారు. అది ఒక్కటే ఏకూరి ఈసారి ఎవరు పడితే వాళ్ళు పోతరాజు అంటే ఏంది అనేది ఫస్ట్ సంఘములకు అది చెప్తున్నా. పోతరాజు అంటే ఏంది దాని గురించి తెలుసుకొని వాళ్ళకి జర కౌన్సిలింగ్ ఇచ్చి వేషం వేపియండి. పోతరాజు సంఘం వాళ్ళకి అదే చెప్తున్నా. ఎందుకంటే చిల్లర అయిపోతుంది పోతరాజు అనేది. సంఘం కూడా ఒక పేరు ఏమంటే డీఫేమ్ అయిపోతుంది, సంఘం పేరు కూడా డీఫేమ్ అయిపోతుంది. ఏముంది సంఘము, ఎక్కడ సంఘం అని అన్నట్టు మాట్లాడుతారు ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు. కొత్త ఏందన్న 10th ఇంటర్ మళ్ళీ చూసే పర్సనాలిటీలు కూడా ఉండవు. వాళ్ళ వల్ల సీనియర్స్కి ఖరాబ్ అవుతుంది పేరు. ఇప్పుడు నేను ఇంత కాన్సెప్ట్ ఆలోచించి ఇన్ని గజలు కట్టుకొని వేస్తున్నా, వాళ్ళకి అవన్నీ ఏం తెలియదు. పోతరాజు అంటే ఒకటే, ఆ మాట తమ్ముడు, అదొకటే తెలుసు అంతే. అసలు ఏంది ఆయనది. పోతరాజు అంటే ఒక నార్మల్ పర్సన్ కాదు, ఒక మనిషి కాదు, ఒక దేవుడు. మనం దేవుడిని ఎట్లా గౌరవించాలా, ఎట్లా పూజించాలి అన్నది తెలుసుకున్నాక మాత్రమే పోతరాజు వేయుర్రి. ఎవరు పడితే వాళ్ళు పోతరాజు వేయకుర్రి. వేయాలనుకున్న వాళ్ళు భక్తి శ్రద్ధలతో వేస్తే మంచిగా. తాగొద్దని నేను చెప్పట్లేదు. పోతరాజు అనేటోడు, పోతరాజు అనే దేవుడు తాగుతాడు కాబట్టి మీరు దాన్ని తీర్థంలాగా మాత్రమే తీసుకోండి. అయిపోయిన తర్వాత తాగండి, అంతేగాని ఇప్పటిదాకా అన్న చెప్పిండు తాగి రోడ్ల మీద పడిపోవడం కానీ, సిగరెట్లు తాగడం, పాన్ షాప్ల అక్కడ గుట్కాలు నమలడం, ఇవన్నీ చేస్తే పోతరాజుకున్న వాల్యూ అనేది తగ్గిపోతుంది. మనుషుల వల్ల దేవుని వాల్యూ తీయకండి అని నేను చెప్తున్నా.
ప్రతిసారి ఎవ్రీ టైం రిపీట్ చేస్తూ ఉన్నా, చాలామంది డేంజర్ మేకప్లు కూడా వేసుకుంటారు. మీరు డేంజర్ మేకప్లు ఎవరు చూడడానికి వేసుకుంటారు అనేది నాకు కూడా అర్థమైతలేదు. కేవలం అమ్మవారి సేవ కోసం వేసుకుంటారు కాబట్టి అమ్మవారికి ఎట్లయితే ప్రీతికరంగా మెచ్చుతుందో అమ్మవారు మిమ్మల్ని, అదే రకంగా తయారయ్యండి, అదే రకంగా పోతరా తీసుకోండి. అంతే తప్పించి మీకు నచ్చినట్టు చేస్తా అంటే ఎవరు ఊరుకోరు. ఇప్పటి నుంచి అసలు ఎవరు కూడా వినేది లేదు. ఎందుకంటే పోతరాజు అనేది మన సాంప్రదాయాల్లో ఒక భాగం కాబట్టి దానికి కొంచెం ఏదైనా హాని జరిగిందంటే అందరు స్పందిస్తారు. అందరు రియాక్ట్ కాకముందే కొంచెం మీ జాగ్రత్తలో మీరు ఉండండి. పోతరాజుల విలువను కూడా తీసుకోకండి. అమ్మవారికి ఇచ్చే వాల్యూ అమ్మవారికి ఇవ్వండి, మీ పోతరాజుకి ఇచ్చే వాల్యూ పోతరాజుకి ఇవ్వండి అని నేను చెప్తున్నా. సో ఈసారి బోనాల పండుగ వస్తుంది కదన్న, అందరికి ఎవరికైనా జనాలకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? జనాలకు చెప్పేది ఒకటే అన్న, ఇప్పుడు పోతరాజు అంటే ఇప్పుడు మేము ఒక్క పొద్దుల ముని ఉండి అంత సామాన్ కట్టుకొని బరుగు మేమే పలిచినవి ఏవి అంటే అలా గజలు ఇంకా వెయిట్ అయిపోతుంది కదా, కింద రాళ్ళు కొస రాళ్ళు దిగుతుంటాయి. కొంచెంమంది చిల్లరాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోతరాజు మా గల్లీకి రావద్దు అని చెప్పి శీషం పెంకలు వేస్తారు. ఈ ఏరియాకి రావద్దు, గుడి వరకు పోవద్దు, రత్తమై ఈడ కూర్చోవాలి. కొంచెంమంది సూదీలు వేస్తారు, కొంతమంది బ్లేడ్లు వేస్తారు, మూలలు వేస్తారు. మళ్ళీ మేము ఆడుతుంటే ఫుల్ ఆల్ అవుట్ అయిపోయి వస్తారు. ఆల్ అవుట్ అయిపోయి వచ్చి మమ్మల్ని దమ్ చేసి విగ్గులు గుంజుడు, కాళ్ళతేది ఒక్కుడు, మస్తు అలసిపోయి ఉంటాం అన్న. మస్తు ఆల్రెడీ కొడుతూనే ఉంటాం కదా ఆటలు. నిన్న రాత్రి కొట్టింది, నిద్ర ఉండదు, ఏముండదు, అన్నీ దాంట్లో దేవుని మీద భక్తితో వేస్తుంటే కాళ్ళు ఎట్లా దొక్కుతారంటే సారీ కూడా చెప్పారు. వాల్యూ లేదు, ఫోటో ఇట్రా పోతరాజు అంటే ఏం లేదు ఇక అదే ఊర్లలో అయితే పోతరాజు అంటే కాలు మొక్కి కాళ్ళను కూడా శాఖ పోసి ఇట్లా కడుగుతారు అన్న. అంటే పోతరాజుల వాల్యూ నాకు తెలిసినంత వరకు పోతరాజులు తీసుకోవడం వల్లనే జనాలు అట్లా చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే అన్న, అది కరెక్టే, నువ్వు చెప్పింది అది కరెక్టే. కానీ యూత్ అన్న పెద్దోళ్ళు అంత ఇస్తారు రెస్పెక్ట్. పోతరాజు అంటే దగ్గరకు వస్తారు, ఫోటో తీస్తారు. అది అలా యూత్ ఎట్లయిపోయిందంటే అరే ఇట్రారా ఇట్రా దారా రే పెగ్గు పోస్తున్నదా తాగుడు వల్లనే. అని ఇప్పుడు అరైతురే కొడుతుండంటే ఎదుటోడు అరే తాగుడు గుద్ద పోసుకుంటుండు, అందుకని పిలిస్తే వచ్చేస్తాడు. ఏం పిలిచినా ఏం ఫరక్ పడది, మందు గురించి బావన్న బొమ్మడిదని కూడా పడతాడు అని చెప్పి అరైతురే అని పిలుస్తున్నాడు. ఏం వాల్యూ ఉంటుందన్న పోతరాళ్ళకి? అదే యూత్కి ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్తున్నా అంటే జస్ట్ ఆడేటప్పుడు పోతరాలు ఆడేటప్పుడు అయితే మజలు రాకండి, వచ్చినా కూడా ఏమో తాళ్ళు తాకినా కూడా ఏమనుకోకండి. ఎందుకంటే కావాల్సుకుని ఎవరు కొట్టరు. అక్కడ కొట్టినాక కావాల్సుకొని దాని గురించి స్పందించండి, పర్వాలేదు. కానీ మీరు ఆడేటప్పుడు మధ్యలో వస్తే మాత్రం కొడతారు అన్న. ఎందుకంటే మేము ఇన్ని సామాన్లు తట్టుకొని పడితే మొత్తం ఇవన్నీ వలిగిపోతాయి. చాలా వానల్లా తడుచుకుంటా అన్నీ వేసుకుంటూ ఉంటాం. అది ఒక్కటే చెప్తున్నా పబ్లిక్, మమ్మల్ని అయితే దమ్ వేయకండి. మాకు ఒక మళ్ళీ కొంచెంమంది ఉంటారు ఆడితేనే ఉండంటారు అయిపోయేదాకా. నువ్వే తాగి అది ఎంతసేపు ఉందో అంతసేపే ఎగురుతూ ఉంటావు, జరసేపు అయితే ముంగడ పోయి కూర్చుంటావు. అలాంటి ఇన్ని సామాన్లు ఆడుకొని ఏడాడతారన్న. ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇయ్యరు. అట్లా రెస్ట్ ఇచ్చి ఒక వాల్యూ ఇవ్వరి పోతరాజుకి. వాళ్ళు కూడా మేకప్లో అలాంటి తాలే అనుకుంటారు, అరే మాకు యూత్ ఇట్లా పబ్లిక్ అంతా ఇంత రెస్పెక్ట్ చేస్తారు, ఎందుకు ఈ మేకప్లో అవసరమా అని చెప్పి అలాంటి తాలే కొంచెం డౌన్ అవుతారు. ఒక స్టెప్ అన్న డౌన్ అవుతారు. ఇక ఆ స్టెప్ కూడా డౌన్ కానివాడు ఉన్నాడంటే ఇక వేషం వేసి లాభం లేదు. అది చెప్తున్నాను నేను పబ్లిక్కి. ఒక వాల్యూ మనకి పోతరాలు కూడా అర్థం చేసుకోవాలి. ఇంత వాల్యూ ఇస్తారంటే మనకి ఒక దేవుని లేక ఒక అల్లుడిని కాళ్ళు కడిగినట్టు కాళ్ళు కడుగుతారు. మనకి ఇంటికి వస్తున్నామంటే షాక్ పోసి కడుగుతారు, ఒక అల్లుడిని కడుగుతారు ఇంట్లో. అలాంటివి మనం కడుగుతున్నట్టు ఒక దేవునితో సమానం. కాళ్ళు కడిగి మన కాళ్ళు మొక్కి ఆడపిల్లల కాడికి వెళ్ళి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కాళ్ళు మొక్కుతారు. మనం ఏమైనా వాళ్ళకి ఏమైనా సాయం చేసిన వాళ్ళమ్మా? ఎందుకు మొక్కుతారు? మన మీద దేవుడు, మనకు ఒక రూపం ఉంది, మనం ఒక బొడ్రాయి, మనం ఒక పోతలింగను అన్నప్పుడు ఎట్లుండాలన్నా అట్లా లేరు పోతరాలు. కాలు మొక్కుడు కాదు, శాఖ ఒప్పించుకుడు కాదు, ఫస్ట్ ఇది వాడాలి అంతే. సుక్కుంటే ఏమున్నా లేకున్నా ఆడవాళ్ళ మీకు వెళ్ళిపోతుర్రు, ఆడవాళ్ళని కొడుతుర్రు. ఇవి కూడా అవుతున్నాయి, ఇవి కూడా వీడియోలు వస్తున్నాయి. దీనివల్ల కూడా చాలామంది రియాక్ట్ కూడా కామెంట్లో గెలీజ్గా పెడతారు. గెలీజ్ అంటే గెలీజ్గా, అరే ఎందుకురా వేషం వేస్తున్నాం అని చెప్పి మంచిగా ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు మనుషుల. ఎందుకు వేస్తున్నాం రా అబ్బాయి అమ్మకి ఆడపిల్లలను కొట్టుతారు గెలీజ్ కామెంట్లు గెలీజ్గా. అదే చెప్తున్నా ఈ పోతరాజు ఫీల్డ్లో జర చూసేయరు.
వేసినా కూడా ఆడపిల్లల మీద ఓడు, ఆడపిల్లలను కొట్టుడు, మన కాళ్ళు అడిగాలు మొక్కుతురు అంటే మనకు ఒక ఎంత ఎంత ఉంటే వస్తుందన్న మనకి ఎంత దేవుని లెక్క కొలుచుకుంటారు. కాబట్టి పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వండి వేషం వేసేటోళ్ళు ఫస్ట్. ఏమైంది ఓయ్ కుట్లానికి వెళ్ళిపోతా, నీదేంద్రా అబ్బాయి అని చెప్పి ఆడవాళ్ళు మీకు కూడా పోతారు కొంచెంమంది పోతారు వాళ్ళు. నాది ఎగ్జాంపుల్ చెప్తున్నా. పట్టణంచేరు ఒక ఆర్డర్ ఉంటుంది, చిన్న పోరోడు కొట్లానికి మీదకి వచ్చేసిండు. ఎవరైతే ఆర్డర్ వేసిండో వాడు పవన్ అన్న మీకు పోతా అని చెప్పి, ఎవరైతే ఆర్డర్ ఇచ్చిండో వాడు పవన్ అన్న మీకు పోతా అని చెప్పి వాళ్ళే 20 మంది ఆనే కొట్టిరు వాళ్ళని. కానీ నేను ఒక్క మాట, నా పూసలు లేగిపోయినాయి. నేను ఒక్క మాట లేదే ఓవంది ఆడు వెళ్ళిపోతాడు. మనకు ఒక రెస్పెక్ట్ ఉంది. ఇదంతా గుంజితే అన్న ఇట్లా లైన్ పడ్డది నాకు. అంత గుంజిన కూడా నేను ఒక్క మాట లే, కొట్లాడతా, నేను సివిల్లో వచ్చి నీతో కొట్లాడతా అది చేస్తాను. ఆడు తాగుండు పోరాడు ఇంటర్ అని చెప్పి వడ్లేసుకున్నా. అగ్గర దినం ఆ దినం మీద నేను ఎగిరినట్టు అయితే ఈరోజు దినం నన్ను ట్రోలింగ్ పక్క చేస్తుండే వాళ్ళే. ఈ పోతరాజు కొట్లాడికే వస్తాడు, వేషాలు వేస్తాడు. ఇప్పటిదాకా ఇంత పేరు నాకు రాకపోతుండే. వాళ్ళు చేసేది ఎవడు చూడరు. వాళ్ళ దాంట్లోనే ఒకడు ఉంటాడు ఇక వేరే ఆడు ఒక ఫేక్ ఐడి ఓపెన్ చేసి ఈ పోతరాళ్ళ మీద కన్ను పెట్టి నాది ఒక వీడియో చేసి ట్రోలింగ్ చేసుడు. ఇక ఎట్లా ట్రోలింగ్ అంటే ఈ కొట్లానికి వస్తాడు ఇటు ఆర్డర్లు చేతగా అది అని చెప్పి ఇక వేరే మళ్ళీ మన వీడియోలు ఉన్నా మన వీడియోలో కామెంట్లు పెడతారు ఫేక్ ఐడీలకి. అందుకని చెప్పి శాంతమున ఏం కొట్లాడాలి, వాళ్ళంతా మీదకి వచ్చినా ఏం కొట్టాలి, వాళ్ళే కొట్టిరు, తీసేటోళ్ళే కొట్టిరు 20 మంది. మన మంచితనం చూసే కొట్టిరు అంతే. ఇప్పుడు నేను ఎగురితే నాకు ఆర్డర్ పైసలు ఆపుతుండే, నాతో పంచాయతీ అవుతుండే. అదే చెప్తున్నా, జర్ర ఓపిక పెట్టుకోండి. పోతరా ఇష్టం జర్ర ఓపిక పెట్టుకొని ఏమంటారు ముందు ఎట్లా అంటే వాళ్ళని కూల్ చేయరు. అరే అన్న ఆడ ఒక మాట అన్నాడు నోరు జారి, ఏమైందిరా అంటే అరే అన్న నీకనే ఎక్కువ అన్న నడుకోట్ల ఎందుకన్నా కొట్లాటలు మనం ఎందులం మనం కలిసి ఉండాలన్న నడు స్టెప్ వేద్దామని చెప్పి తీసుకొని ఆడే కూల్ అయిపోతాడు. వాళ్ళే కూల్ అయిపోతారు. ఏమన్నా నువ్వెంత అంటే నేనెంత, నేను వేషం ఇప్పేస్తా, నేను వెళ్ళిపోతా అంటే ఇక అది పెద్దగా అవుతుంది, పగలు పెరుగుతాయి. అట్లా ఎదుటోళ్ళు అట్లా ఉన్నా కానీ మనం ఎట్లుండాలో మనం కరెక్ట్గా మనం ఒక దేవుని లేకున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుడు విగ్రహం అన్న అందరు ఎన్నో తిడతారు, కొంచెం పొగుడతారు అమ్మవారిని. ఆమె అన్నీ ఇంటుంటుంది కాదు అంతే. చూపేలాంటి చూపి కదా ఇంటుంటుంది. ఒక స్టేజ్ వచ్చినప్పుడు నేను నీకు గుర్తుకొస్తారా అని చెప్పి గమ్మున ఉంటుంది. అప్పుడు గుర్తు చేసుకొని అమ్మాన్ని నేను తిట్టి నా తప్పు అయిపోయింది అని చెప్పి ఒక పండుగ చేస్తాడు వాడు. అప్పుడు చేస్తాడే అలా పండుగ చేసి ఆమెకు బియ్యం పోస్తాడు, ఆమెకు చీర పెడతాడు, పెట్టి అమ్మ తప్పు అయిపోయింది, అమ్మ తప్పు చేసి క్షమించామని అప్పుడు ముఖ్య ఇళ్ళకి రాస్తాడు. అది మనం తెచ్చుకోవాలా. వాళ్ళంతా మనం కొట్టడానికి వస్తే అలా తప్పు అయిపోయిందని చెప్పి వాళ్ళంతా కాలు మొక్కి మనం రాసుకోవాలి. అట్లా వేయాలి. కానీ మనోళ్ళు అట్లా కాదు, ఏయ్ అని మనోళ్ళు కూడా పోతారు ఆ పబ్లిక్తోనే కలిసిపోయి. పోతారాకి ఏం వాల్యూ ఉందన్న? నిజంగా మంచి విషయాలు చెప్పినావు. అసలు నిజంగా ఇవన్నీ వాస్తవాలే, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈసారి గోల్కొండలో కానీ, సికింద్రాబాద్లో కానీ, బల్కంపేటలో కానీ, లాల్ దర్వాజాలో కానీ, హైదరాబాద్లో ఎక్కడ బోనాలు అయినా సరే పోతరాజులు, జోగినీలు, శివశక్తులు, ఒగ్గోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ పోతూ ఉంటే కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఏదో అమ్మవారి సేవ చేసుకుంటారు వాళ్ళని చేసుకొని అండి. అట్లనే మీరు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. విగ్గులు గుంజడాలు కానీ, వాటర్ ప్యాకెట్లతో కొట్టడాలు కానీ, కింద ఇందాక అన్న చెప్పినట్టు గాజు వక్కలు కానీ అట్లాంటివి వేయకుండా అమ్మవారిని మొక్కడానికి పోతున్నాం. కాబట్టి అందరం మంచిగా దర్శనం చేసుకొని మన పండుగల్ని, మన కల్చర్ని మనం కాపాడుకోవాలంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి అందరికీ ముందుగా మరోసారి తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఇంటర్వ్యూ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.